పేషెంట్ పేరు కుమ్మరి పద్మ. నేను వాళ్ళ తమ్ముడిని. నా పేరు అఖిలేశ్వర్. శ్రీలత నర్సింగ్ హోమ్లో గత 9 నెలలుగా మా అక్క ఇక్కడే ట్రీట్మెంట్ తీయించుకుంటుంది. తనకు బీపీ ఉంది, షుగర్ ఉంది. ఆల్రెడీ 9 నెలల నుంచి ఇక్కడనే ట్రీట్మెంట్ తీసుకుంది కాబట్టి కంప్లీట్గా మేడం హ్యాండ్ ఓవర్లోనే 9 months నిండిన తర్వాత నిన్న డెలివరీకి రమ్మన్నారు. డెలివరీకి వచ్చిన తర్వాత జాయిన్ చేసుకున్నారు, అడ్మిట్ చేసుకున్నారు, ప్యాకేజ్ మాట్లాడుకున్నారు. 3 గంటల సమయంలో మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నైట్ 9ంటికి ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి మీకు పాప హార్ట్ బీట్ లేదని చెప్పారు. మళ్ళీ తర్వాత ఇదేం మేడం ఇట్లా అంటున్నారు అని చెప్తే కంప్లీట్గా నిర్లక్ష్యంతో మేము ఏం చేయమంటారు, మమ్మల్ని ఏం చేయమంటారు, అయినా మీరు లోపల పాప చనిపోయింది కాబట్టి మీరు ఎలాంటి లొల్లి వేయకుండా ఉంటేనే మీ అక్కకు ఇంకా మేము ట్రీట్మెంట్ ఇస్తాము, లేకపోతే మిమ్మల్ని హైదరాబాద్కి పంపించేస్తాము, మాకు ఎలాంటి సంబంధం లేదని కంప్లీట్గా నిర్లక్ష్యంగా మాట్లాడడం జరిగింది. పోలీసు వారి సహకారంతో ఇట్లా కాదు, మా పరిస్థితి ఇట్లుంది, మా పాప చనిపోయింది, అయినా కూడా వీళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారని మాట్లాడితే అప్పటికి కూడా యాజమాన్యం వినకుండా 1:30కు పొద్దుగాల 1 గంటకు అట్లా మీరు పేషెంట్ తరపు నుంచి మాకు ఎలాంటి ఏమైనా జరిగితే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదని మీరు సంతకం పెడితేనే మేము ఆపరేషన్ చేస్తామని చెప్పి అప్పటికి మాతో బలవంతంగా సంతకాలు పెట్టించుకొని 2 గంటలకు అట్లా పాపని డెలివరీ చేశారు. కంప్లీట్గా ఇది 3 గంటలకు అడ్మిట్ అయితే 9 గంటలకు ఆపరేషన్ పంపించడం ఏంది? ఈ మేడంకి డబ్బులు ఓపీ తప్ప పేషెంట్ ఎలా ఉన్నారు, వాళ్ళ హై రిస్క్ ఎలా ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ దగ్గరుండి ట్రీట్మెంట్ చేసుకోవాలనేది లేదు. కంప్లీట్గా డబ్బు వ్యామోహంలో పడిపోయి పేషెంట్లను ఇట్లా నిర్లక్ష్యానికి గురి చేస్తూ వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న శ్రీలత నర్సింగ్ హోమ్ మేడంని కఠినంగా శిక్షించి బాధితులైన మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.